అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తిరిగి మీతో కలిసి ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, దేవునితో సంబంధం నీకున్నదా? ఒక ప్రశ్న, చిన్న సాదృశ్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఈ మాటలు పంచుకుంటున్నాను. చెట్టుకున్న కొమ్మ చెట్టుకు అతకబడి ఉంటేనే దాని విలువ. అలాగే ఓ విశ్వాసి సంఘంతో కలిసి ఉంటే అతనికే గాని ఆ స్త్రీకే గాని విలువ, లేకపోతే ఆ కుటుంబానికి విలువ తగ్గుతుంది. దేవుడు దగ్గర ఎందుకు ఆ విశ్వాసికి దేవునితో సంబంధం లేదు? చనిపోయే వరకు ఒక విశ్వాసి, సేవకుడు, దైవజనుడు ఫలించాలంటే క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, తెలిసిన వారికి కూడా ఈ మాటలు తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. చాలామంది ఒక సంఘానికి వెళుతూ అకస్మాత్తుగా వాళ్ళు నిలిచిపోయారంటే దానికి కారణం సాతానుడు. దేవుని బిడ్డలారా, సంఘ కాపరి ఏమైనా అన్నా, ఆ కుటుంబీకులు ఎవరైనా ఏమైనా అన్నా మీరు దాన్ని తప్పు పట్టకూడదు. వాళ్ళు మిమ్మల్ని సంఘానికి రావద్దు అని అంటే మీరు ఆగాలే తప్ప, అది దేవుని మందిరం. వాళ్ళు అందరినీ గద్దిస్తూ, హెచ్చరిస్తూ, దిద్దుబాటు చేస్తూ వారు సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. నీవే ఎందుకు తప్పు తీసుకుంటావు? ఎందుకు నిలిచిపోతావు? మంచి సంఘానికి, సహవాసానికి, సేవకు దూరమైపోతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుతో సంబంధము కలిగి ఉండాలి అనగా మందిరంతో సంబంధము కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే నీవు ఫలిస్తావు. ఈరోజు అలాగే ఉన్నావా విశ్వాసి? యేసు ప్రభుల వారిని చీలుస్తున్నావా? నువ్వు సంఘం నుండి వేరే సంఘానికి వెళ్తున్నావంటే ఎవరినో కాదు నువ్వు చీల్చేది, ప్రభుల వారినే నీవు చీల్స్తూ ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. ఎంత బాగా వెలుతురు వస్తుంది అని ఆ వెలుతురును చూసి సంతోషపడుతూ ఉంటారు. అనగా లైట్, ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా షూటింగ్స్ జరిగేటప్పుడే కానీ, ఫలానా స్థలానికి సాయంకాలం పూట ముఖ్యమంత్రి గారు వస్తున్నారని విన్నప్పుడే కానీ, ఒక గొప్ప దైవజనుడు వస్తున్నాడు విన్నప్పుడే కానీ అక్కడ చాలా వెలుతురు ఉంటుంది. ఎంత తేజరిల్లుతుందంటే ఆ వెలుతురులో అందరికీ తను కనబడుతూ ఉంటాడు. తనకి ఎవరు కనిపించరు కానీ తనను అందరూ చూస్తూ ఉంటారు. అనగా ఆ వెలుతురు అలా వస్తుంది అని సంతోషపడడం కాదు, కానీ ఆ వెలుతురు దేనితో వస్తుంది అది కనుక్కోవాలి. దేవుని బిడ్డలారా, ఆ వెలుతురు ఆ వైర్లకు, మెయిన్ జంక్షన్కు కనెక్షన్ అయి ఉంటేనే తప్ప ఈ వెలుతురు రాగలదు. లేకపోతే వస్తుందా అండి? రాదు. అదేవిధంగా ఆత్మీయ స్థితి మనలో నుండి దిగజారిపోతూ దేవుని మందిరానికి దూరం అయిపోయే వాళ్లతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎంతవరకు దేవుని మందిరంతో సహవాసం కలిగి ఉంటావో అప్పుడు నీవు వెలిగిపోతూ ఉంటావు. అందరికీ నీవు తెలియబడతావు. అందరిలో నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి నీవు దేవుని దుఃఖపరిచేవాడవుగా, దుఃఖపరిచే దానవుగా, ప్రభుల వారిని చీల్చేవాడవుగా, దానవుగా ఉండకూడదని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బహుగా ఫలించాలంటే ఎవరితో కనెక్షన్ ఉండాలి? దేవునితో ఉంటేనే బహుగా ఫలించగలడు. అర్థమవుతుంది అనుకుంటాను నా మాటలు. సాతానుడు వాని ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? దేవునికి నీకు సంబంధం లేకుండా చెడగొడుతూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పడగొడుతూ ఉంటాడు. వాడు వాని ప్రయత్నం చేస్తున్నాడు. నీవు రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తూ వస్తుంటే వాడు ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక పోట్లాట, ఇంట్లో నుండి కానీ బయటి నుండి కానీ ఏదో ఒక ప్రమాదము నీకు తీసుకొచ్చి పెడుతుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పటికీ దేవునికి నీకున్న సంబంధాన్ని పోగొట్టుకోవద్దని ప్రభువు పేరట మనవి చేయించు ఉన్నాను. ఆ విధంగా దేవునితో సంబంధము తెగిపోయిందనంటే నీవు దిగజారిపోతావు.
నిన్ను హెచ్చరించేవాడు ఉండడు, మందలించేవాడు ఉండడు. ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటావు, చెడు కార్యాలకు లోనవుతూ ఉంటావు. ఎవరైనా నీకు చెబితే నాకు అంతా తెలుసు అని అంటూ ఉంటావు. కనుక ఈ రోజున దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు పడిన స్థితిలో నుండి నీవు పైకి లేవ్వాలని, దేవునితో సహవాసము కలిగి ఉండాలని, ఆ కనెక్షన్ ఎప్పుడు కట్ కాకుండా చూసుకోవాలని దేవుడు విజ్ఞాపన నీ పక్షాన చేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివైతే నువ్వు గ్యారంటీగా ఫలిస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవునితో సంబంధం కలిగి ఉండేటట్లు చేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.